ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా అనే ప్రశ్నను చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరి ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో, ఎవరైతే నియమనిష్టలుగా పాటిస్తూ ఉంటారో, వారు వారి ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు. ప్రతినిత్యము కూడా దీపారాధన చేసి ప్రసాదాన్ని సమర్పించవచ్చు. ఏ శివలింగాన్ని అంటే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలి, ఎటువంటి శివలింగాన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు, ఎటువంటి శివలింగాన్ని మనం ఇంట్లో ఉంచుకోకూడదు అనే విషయాల్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే మీరు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి, ప్రతినిత్యము కూడా అభిషేకం చేయాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా పాటించవలసింది శివలింగం యొక్క పరిమాణము అంటే సైజు. శివలింగం సైజు వచ్చేసి మనము 1 నుంచి 2 అంగుళాల సైజులో మాత్రమే శివలింగాన్ని మనము ఇంట్లో ఉంచుకోవచ్చు. అంతకు మించి పరిమాణాన్ని మనం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచి పూజ చేయకూడదు. ముఖ్యంగా రాతి శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేయవద్దు. రాతి శివలింగం ఎప్పుడైనా సరే ఆలయంలో మాత్రమే ప్రతిష్ఠ చేసిన తరువాత నిత్యము కూడా దీపారాధన చేస్తూ అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉండే ఆలయాల్లో మాత్రమే రాతి శివలింగాన్ని ఉంచడం జరుగుతూ ఉంటుంది. మనం ఇంట్లో ఎటువంటి శివలింగాన్ని ఉంచుకోవచ్చు అంటే స్ఫటిక శివలింగము, లేదా పాదరస శివలింగము, లేదా వెండి శివలింగము, రాగి శివలింగము, ఇలా ఏ శివలింగాన్నైనా సరే 1 నుంచి 2 అంగుళాల మధ్యలో మాత్రమే శివలింగాన్ని ఉంచుకొని ప్రతినిత్యము కూడా అభిషేకము చేస్తూ నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తూ దీపారాధన చేసి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత మనం ఆ నైవేద్యాన్ని తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్త్రీలు బహిష్టు సమయం కానీ ఏదైనా సరే అపవిత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగానికి పూజ అభిషేకాలు చేయవద్దు. ఎప్పుడైనా శివలింగాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలి అంటే శివలింగాన్ని పూజ రూమ్లో మాత్రమే ఉంచుకోండి. ఎక్కడ పడితే అక్కడ మనం ప్లేస్ ఉంది కదా అని చెప్పి టీవీల దగ్గర అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు. చాలా ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను. శివలింగాన్ని టీవీ పైన పెట్టడాలు అలా చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయవద్దు. శివలింగాన్ని మీరు ఇంట్లో ఉంచుకుంటే తప్పనిసరిగా ప్రతినిత్యము కూడా అభిషేకం చేయాలి. ఒక్క బహిష్టు సమయంలో తప్పితే ఏదైనా సరే చావులు ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే పూజ చేయకూడని కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రమే మనము అభిషేకం చేయనక్కర్లేదు. మిగతా పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతినిత్యము అభిషేకము చెయ్యగలము అనుకుంటేనే మీరు శివలింగాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. ప్రతినిత్యము ఆ శివుణ్ణి ఆరాధిస్తూ మీరు ఆయన యొక్క ఆశీస్సులు పొందుతారని భావిస్తున్నాను. ధన్యవాదాలు.